అనంతపురం జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు జిల్లా నేతలతో సమీక్షించిన చంద్రబాబు 11 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. అధికారికంగా వారి పేర్లు ప్రకటించకపోయినా ముఖ్యమంత్రి నుంచి వచ్చిన హామీ మేరకు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. మిగిలిన 3 స్థానాల కార్యకర్తల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో అనంతపురం జిల్లాలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు దాదాపు ఖరారవడంతో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమైన చంద్రబాబు అందరి అభిప్రాయాలు సేకరించి 11 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. వారి లోటుపాట్లు వివరించి సరిచేసుకోవాలని సూచించి ప్రచారం చేసుకోవాలని చెప్పారు. మిగిలిన 3 స్థానాల విషయంలో మాత్రం చంద్రబాబు స్పష్టతనివ్వలేదు. కదిరలో ప్రస్తుతం కదిరి నియోజకవర్గానికి చాంద్ బాషా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా సీఎంతో జరిగిన సమావేశంలో ఆయనకు ఎలాంటి హామీ లభించింది అన్నది బహిర్గతం కాలేదు. అయితే టికెట్ హామీ తమకే ఇచ్చారంటూ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వర్గీయులు బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. నియోజకవర్గంలోనూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కింది స్థాయి నేతలను సమీకరించుకోవడం విశేషం. పుట్టపర్తి నియోజకవర్గంలో అభ్యర్థిని మారుస్తారని ప్రచారం జరిగిన వివాదరహితుడు, సౌమ్యుడైన పల్లె రఘునాథరెడ్డికే చంద్రబాబు పచ్చజెండా ఊపారు. దీంతో పల్లె రఘునాథరెడ్డి సైతం 3 రోజులుగా నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. గుంతకల్లు, కళ్యాణదుర్గం, సింగనమలలో మాత్రం ఆశావాహులకు చంద్రబాబు నుంచి ఎలాంటి హామీ ఇంకా లభించలేదు. గుంతకల్లులో మధుసూదన గుప్తాతో పాటు వెంకటశివుడు యాదవ్ టికెట్ కోసం పోటీ పడుతుండగా సిట్టింగ్ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్కే మళ్లీ అవకాశం దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. కళ్యాణదుర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ్ చౌదరి మళ్లీ టికెట్ ఆశిస్తుండగా పరిటాల శ్రీరామ్, అమిలినేని సురేంద్రబాబు ఆశావహుల రేసులో ఉన్నారు. సింగనమలలో సైతం సిట్టింగ్ ఎమ్మెల్యే యామిని బాల మరోసారి చంద్రబాబు తనకే అవకాశం కల్పిస్తారని ఆశలు పెట్టుకుంది. అక్కడ బండారు శ్రావణి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. హిందూపురం లోక్సభ స్థానానికి మరోసారి నిమ్మల కిష్టపై పోటీ చేయనున్నారు. ఆయన పుట్టపర్తి కానీ పెనుకొండ అసెంబ్లీ స్థానం కావాలని కోరినా అధినాయకుడి ఆదేశాల మేరకు మరోసారి ఆయన లోక్సభ బరిలోనే నిలవనున్నారు. అనంతపురం పార్లమెంట్ సీట్ మరోసారి జేసీ కుటుంబానికే కేటాయించగా ఈసారి దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి పోటీ చేయనున్నారు.